మార్చి 15, 2026 తపస్కాలము 4వ ఆదివారము. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఈనాటి ధ్యానాంశము అంధకారము. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అంధకారము ఎవరి జీవితానికి అడ్డుగోడ కాకూడదు. గుడ్డితనము, చూపు లేనితనము ఎవరి ప్రతిభను కూడా చీకటిమయం చేయకూడదు అనేటటువంటి సదుద్దేశముతో ఈనాటి పట్టణములు ప్రతి ఒక్కరిని కూడా అజ్ఞానము నుండి జ్ఞానము వైపునకు, అంధకారము నుండి వెలుగు వైపునకు నడిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. అందుకనే కన్నులుండి నీతిని నిజాయితీని కనుగొని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎదుర్కొనేటటువంటి కనువిప్పును కలుగజేయటమే ఈనాటి పట్టణముని యొక్క ముఖ్య ఉద్దేశము. మనిషి బాహ్యమునే చూడగలుగుతాడు, దేవుడు ఆ మనిషిలో ఉన్నటువంటి బాహ్య శరీరంలో ఉన్నటువంటి మనసును కూడా చూడగలిగినటువంటి వాడు, మనిషి యొక్క ఆలోచనలను చదవగలిగినటువంటి వాడు దేవుడు అనుటకు ఈనాటి మొదటి పట్టణమే ఉదాహరణగా నిలుస్తున్నది. రెండవదిగా, పాపము పుణ్యము ఎరుగునటువంటి పసికందులు, పుట్టుకతోనే అంగవైకల్యముతోనూ లోపముతోనూ జన్మించినటువంటి బిడ్డలు ఏ జన్మలో చేసినటువంటి పాపమో ఈ జన్మలో ఎలా జన్మించారనేటటువంటి వారికి, తల్లిదండ్రులు చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపముగా ప్రాయశ్చిత్తముగా బిడ్డలు శిక్షను అనుభవిస్తున్నారు అనేటటువంటి భ్రమలో ఉన్నవారికి ఈనాటి సువిశేషము ఓ కనువిప్పు లాంటిది. పుట్టుగుడ్డివారు, పుట్టుమూగవారు, పుట్టు వికలాంగులు అనేవారు గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కాకుండా, తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదములకు శిక్షను అనుభవిస్తున్నారనేటటువంటి విధముగా కాకుండా, దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి వారిని ఈ విధముగా సృష్టించాడు అని చెప్పటమే ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభువు మనందరికీ కూడా బోధిస్తున్నటువంటి గొప్ప విషయం. కాబట్టి అంధకారం అనేది 3 రకములైనటువంటిది. శారీరక అంధకారము, రెండవదిగా ఆధ్యాత్మిక అంధత్వము, మూడవదిగా అజ్ఞానము. శారీరకముగా పుట్టినటువంటి వారు, పుట్టుకతో గుడ్డివారిగా జన్మించినటువంటి వారు, ఉన్నటువంటి జీవితంలో కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని వైఫల్యాల వల్ల చూపును కోల్పోయినటువంటి వారు మరలా తిరిగి దేవుని యందు వారు గౌరవించబడతారు, దేవుని చేత గుర్తించబడతారు, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు అని చెప్పటానికి ఈనాటి సువిశేషము ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది. రెండవదిగా ఆధ్యాత్మిక అంధత్వము. కన్నులున్నప్పటికీ చూడటానికి, దేవుడు చేసినటువంటి మేలులను గ్రహించలేనటువంటి వారికి ఉదాహరణగా ఈనాటి మొదటి పట్టణంలో సమూవేలు మరియు ఈషాయి, దావీదు తండ్రి అయినటువంటి ఈషాయి ఇద్దరు కూడా నిలుస్తూ ఉన్నారు. చిన్నవాడైనటువంటి దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను గ్రహించలేనటువంటి వారు. మూడవదిగా అజ్ఞానము. కన్నులున్నప్పటికీ, ప్రతిభ ఉన్నప్పటికీ కూడా మూర్ఖత్వముతో కన్నులు మూసుకొని పోయినటువంటి వారికి ఉదాహరణగా ఈనాటి 2వ పట్టణం నిలుస్తూ ఉన్నది.